వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే. ఇందులోని సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు మామి స్టికర్స్ ముచ్చట్లు. ఏంటి నా గొంతు ఇంత అమృతం లెక్క ఉంది అనుకుంటున్నారా? కొన్ని హఠాత్ పరిణామాల వల్ల ఇట్లా తయారైన అనమాట. అందుకని ఈరోజు మన టాపిక్ ఏందో మన డోరా మామ చెప్తుంది. నిజమే, హఠాత్ పరిణామాల వల్ల అలా అవ్వాల్సి వచ్చింది అది కూడా. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మీకు జస్ట్ ఒక హింట్ కోసం ట్రెండింగ్ లో ఉన్న ఫుడ్ అన్నమాట. సో మనం ఇప్పుడు దాని మీద పోయి దండయాత్ర చేస్తాము. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒసే పిచ్చి మొహందానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో, ఎల్లు. స్టార్టింగ్ ఇది ఎందుకు పెట్టినా తెలుసా? అంటే కంటెంట్ అర్థం అవ్వాలని కదా. కాదు, నిన్నే చెప్తున్నా. అన్ని విశ్లిస్ట్ లో పెడతాము, ఒకటైనా కొంటావా అని. ఏదైనా పాస్ పని చేసుకోరాదు. కామెంట్స్ లో చూడు, హైడ్లా రిచ్ అపార్ట్మెంట్ ఉంటే చెప్పండి, ఒక 5 హౌసెస్ కి పనికి పోతా అట. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ మనోళ్ళకి. ఏం చేస్తామండి, మిడిల్ క్లాస్ బతుకులు. అదే మా లాంటి వాళ్ళకి అక్కడ చెప్పినట్టు కామెంట్స్ లో, మీ లాంటి వాళ్ళకి మీషోనే దిక్కన్నట్టు మేము మీషో బ్యాచ్ అండి. ఇక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇదిగో, మీరు నా కూతుర్ని నిజంగా కోరుకుంటే ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేయిస్తాను, ప్లీజ్. అసలు తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కదా, తానెవరో నాకు తెలియదు. క్షమించండి. అప్పట్లో ఏమేమి ఉన్నాయి, ఎంతెంత ఆస్తులు ఉన్నాయి అని చూసేవాళ్ళు. ఇప్పట్లో బ్రాండ్స్, మొత్తం బ్రాండ్స్ ఏమో. మామ ఇప్పుడు గోచి, లూయి విటాన్ ఇవన్నీ నార్మల్ మామ. అలాగే పచ్చళ్ళు ద బ్రాండ్. వీక్ అసలు. ఎంత రిచ్ అయితే సింగిల్ పేమెంట్ లా పే చేస్తారే? ఏమో చేసుకుంటావు నువ్వు కూడా అలాంటి వాళ్ళని. సిగ్గుపడుతున్నావా ఏంటి కాంపిటీసి? యు మీన్ షైనస్? అది మన బ్లడ్ లోనే లేదు కదరా. ఇంక నువ్వు నేనే మాట్లాడుకోవాలి సిగ్గు గురించి. అక్కడ కామెంట్ చూడు, ఆల్ ఫైన్ అంటిల్ ఫ్యామిలీ ఆస్క్ 2 kg మటన్ కి డౌరీ అంట. ఎవరికైనా మనం అడగాలేము ఇక. అలేఖ్య పికిల్స్ బి లైక్ ఇలా చిన్న ఇలా తగులుకున్నారేంట్రా నన్ను? ఒక్క తరకు ఉంటది కదా, అందరు నన్నే అంటారేంట్రా, నన్నే వేసుకుంటారేంట్రా. బావా 5 నిమిషాలు చాట్, గుండె ఫ్లాట్ అవసరం లేదు. ఒక్క పిక్కలిస్తే చాలు, ఫ్లాట్ అవడం కాదు, ఫ్లాట్కి వస్తుంది. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. కాదు కాదు, అక్కడ చూడు. ఒరే బాబు, మీరు ప్రమోట్ చేస్తున్నారా ట్రోల్ చేస్తున్నారా? పికిల్స్ బాగా అదేదో బాగుంటాయి అనుకొని ఉంటారు పాపం. మనం అంత రిచ్ కాదు కాబట్టి మనం ఎప్పుడు ట్రై చేయలేదు. సో వి నెవర్ నో అబౌట్ ద టేస్ట్ అన్నమాట. ఎవరైనా టేస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారేమో, వెతుకుదామా, తవ్వుదాం వాళ్ళ. పాపం రజనీకాంత్ సార్ కి అరుణాచలం సినిమాలో పికిల్స్ గురించి తెలియవు కాబట్టి డబ్బులు ఎట్లా ఖర్చు చేయాలనేది ఆలోచించారు బాగా. ఆయన 30 రోజులు కష్టపడే బదులు అక్కలకి ఒక్కసారి ఆర్డర్ ఇస్తే 30 సెకండ్లలో అయిపోతుండేది. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ మనీతో 1/2 kg పచ్చడి మాత్రమే వస్తుందంట. కోట శ్రీనివాసరావు గారు చేస్తారు చూసావా, కోడిని కట్టుకొని తిన్నట్టు. మనం ఆన్లైన్ లో పికిల్స్ ఫోటో పెట్టుకొని వస్తాను తినాలి మనం. అట్లనే ఉన్నది ఇక. మీది మొత్తం 30 కోట్లు అయింది, 2 స్పూన్లు ఎక్స్ట్రా అంట. కుమారి ఆంటీ మధ్యలో వచ్చింది మధ్యలో. అంటే మన వాళ్ళ గురించి తెలిసిపోయి కదరా, ఏది ఎట్లున్నా వాళ్ళకి నచ్చిన పాయింట్ తీసుకొచ్చేస్తారు. ఉసిరికాయ పచ్చడి అక్కడికి నచ్చుతుంది. ఉసిరికాయ పచ్చడి అయిపోయిందన్నావు. డబ్బులు ఇచ్చేసాడనా?
కరెన్సీ వచ్చింది అఫీషియల్ కొత్త కరెన్సీ. కాదు. ఇక మోదీ గారు నెక్స్ట్ వచ్చి నమస్తే మిత్రోన్ అనుకుంటే స్టార్ట్ చేసి ఇదే అంటాడేమో ఈసారి నుంచి. నోట్లు బ్యాన్ కాదు పచ్చళ్ళు బ్యాన్ చేస్తానంటాడేమో మరి ఇక నెక్స్ట్. వీళ్ళే కాదు, లైక్ ఈటీవీ పేజ్ వాడు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారంట. కాదు ఏది ఛత్రపతి సినిమా మా టీవీలో అనుకుంటా. బయట పిక్చర్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి బ్రో మనమే చేసుకుందామని ప్రభాస్ అన్న పెట్టాడుగా. నేను చూడలేదురా అట్లాంటివి. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నిజానికి చికెన్ బ్రెస్ట్ లో ఫ్యాట్ ఉండదు, అందుకే చికెన్ బ్రెస్ట్ వాడితే మీ పికిల్ ఇంకా ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. నాన్ వెజ్ పికిల్స్ మీరే చేసుకోండి, తినండి, బూతులు తినకండి. వాడే ఉద్దేశంతో అన్నాడు. అందుకే అన్న మహాన్ భావుడు ఏమన్నాడంటే మీరే చేసుకోండి, తినండి, బూతులు తినకండి అనేసి. తినండి కానీ ఓకే ఓకే ఓకే. అడిగి మనిషిని తల్లి అర్థం కాలే. ఉందనా ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో ఎల్లు. మామ నేను ఇందుకే స్క్రీన్ కేర్ స్టార్ట్ చేయట్లేదు, నా దగ్గర పాస్ పనులు లేవు మామ. ఈడ త్రిష చెప్తుంది కదా ఈ సినిమాలో, మా ఊళ్ళో ఇన్ని ఉన్నాయని ఆవులు దూడలు మేకలు అన్ని చెప్పుకుంటది కదా. ఈసారి ఇప్పుడు ఏం చెప్పాలంటే అందరూ ఆస్తిపరులే, నేను ఎట్లా ఆస్తిపరాలు అనేది ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇవ్వాలంటే నా దగ్గర 1/2 కేజీ చికెన్ పచ్చడి ఉంది, 1/2 కేజీ మటన్ పచ్చడి ఉన్నది అనుకుంటే చెప్తుంది ఈసారి. అందుకే సంతోషపడిపోతాడు. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ లో ఇంకెక్కడ నుంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం అవ్వదు కాబట్టి నువ్వు అడిగిన ఏవి నువ్వు కొనలేవు కాబట్టి అని నా మాట నీ కెరియర్ మీద ఫోకస్ చేసి. కాదు ఓపెన్ చేయాలంటే ఆ కెరీర్ మీద ఫోకస్ చేయమని ఎక్కడ గుర్తు చేస్తాను భయం అవుతున్నదిరా నాకు. ఒకప్పుడు ఒకరు చెప్పి చెప్పి అయిపోయింది చదువుకోండి ఫస్ట్ అని, ఇప్పుడు కెరియర్ కాదు. కానీ అక్క అంతఃకరణ శుద్ధితో చెప్తున్నది మామ. కాకపోతే దాంట్లో అంతలేనన్ని బూతులు ఉన్నాయి, అది వేరే విషయం. సంస్కృతం రా, అంతఃకరణ శుద్ధితో అని సంస్కృతం వాడినప్పుడు అదే సంస్కృతం వాడాలి కదా మామ. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఏ హీరో నువ్వు నాకు నచ్చవురా. అనే ఎవరిది? ఏ హీరో చికెన్ ముక్కని తిన్నట్టు తింటున్నారేమో అన్నని పికిల్స్ తీసుకోగానే. పిల్లలు ఇదేనమ్మా మీ ఛాన్స్, డబ్బా ఎత్తుకెళ్ళిపోండి కాలేజ్ కి. గుంటల్ ఫ్లాట్ కాదు మామ, అక్కడ కామెంట్ చూడు, సేమ్ నిన్న ఆఫీస్ కి తెలికెళ్ళా బ్రో, తమిళ్ గుంటలు ఫ్లాట్ అయిపోయారండి. బ్రోకి వర్కౌట్ అయింది, అందరూ కానివ్వండి. ఇన్స్టా మొత్తం ఒకటే మ్యూజిక్ దెబ్బతున్నారే అమ్మా. ఏం చేస్తాం, ఫేట్ అంతే. నేను చేసుకున్న కర్మఫలం ఇవన్నీ, తప్పదు. ఏంటిది? ఏంటి మాటల్లో ఇంత అహంకారం? అహంకారం కాదు ధైర్యం, చేతుల్లో బలుపు. బలుపు కాదు బలం. ఇంత చెడ్డవాడిలా మారిపోతావు అనుకోలేదు సుమతి. ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ జస్ట్ రిచ్. కాదు అహంకారం అంటే అది అహంకారం కాదు, తేజకారం అని. బలుపు కాదు, అది పులుపు, మటన్ పట్టుకున్న పులుపు. యామి టైమింగ్ రా సచ్చినాడా. ఎలా వస్తాయి సార్ అసలు ఇలాంటి ఐడియాస్? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అని ఆయన కెరీర్ మీద ఫోకస్ చేశారేమో అక్క చెప్పినాక. అలా చేసిండాలంటే లేదు, కెరీర్ మీద చేయకుండా ఆ పని చేశారు అంటే వాళ్ళ అమ్మ 2 గాజుల్లాగా వీళ్ళు 2 కిడ్నీలు అమ్ముకున్నారేమో. అదే చేసుకుంటారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. లేఖ్య చిటిపికిల్స్ సిన్స్ 1990s. వాళ్ళు పుట్టిరాని ఫస్ట్ 1990s లా. అక్కోళ్ళు పెద్ద మనుషులు కదా. కాదు ఈరోజు సినిమాలు ఉంటది కదా, నీ బ్రహ్మానందం గారు అంటాడు ఆర్టిస్టులను కూడా ఈ మధ్య కేసులు వేస్తున్నారు, జైలు వేస్తున్నారా సినిమా. నిజమే మా పాయింటే. పాపం అక్కలు సంస్కృతిలో వేరే లాంగ్వేజ్ లో మాట్లాడినా కూడా వేసుకుంటున్నారు. అలా కాదు పిచ్చోడా. చావే నన్ను చూసి భయపడుతుంది.
ఇప్పుడేమైంది ఇప్పటి వరకు కార్లు బైకులు ఇళ్లలోనే తీసుకోరు, ఇప్పుడు పికిల్స్ లోన్ కూడా తీసుకుంటారేమో ఇక చిన్నగా. అవును పెడితే బాగుండు, అంటే కొనడానికి కాకుండా చేయడానికి ఇస్తున్నారు కదా, అలాగే కొనడానికి కూడా బ్యాంక్ వాళ్ళు కొత్తగా పెట్టాలి స్కీమ్. వస్తాం బాబు, నమస్కారం. ఈయన రోజు ఈఎంఐ ఆప్షన్ ఉందా అంట. అయ్యో అన్నా, నువ్వు ఈఎంఐలు కట్టుకున్నా కూడా నువ్వు రిచ్ అనే అర్థం. నేను నెక్స్ట్ ఇయర్ వరకల్లా 1/4 కిలో కొందామని చిట్టి వేస్తున్నాడట ఎవడు ఆమె. చిట్టి వేస్తున్నావు అక్క, చిట్టీలు చినిగిపోతాయి అక్క. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ప్లీజ్ నన్ను. కవర్ కూడా రాదు, కవర్ మీద ఉండే లేవులు కూడా రాదు 6 రూపాయలతోటి. ఏమిటి అంత మాట అన్నారు? కానీ ఒకటే చంపుతున్నారు మామ, అసలు ఫీడ్ ఓపెన్ చేస్తే చాలుగా. ఏది దొరికితే కెరీర్ మీద ఫోకస్ చేయండి రా, మీరు కెరీర్ మీద ఫోకస్ చేయండి అనుకుంటా. సార్ మేము మాత్రం కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాం సార్, ఇదే ప్రెసెంట్ మా కెరీర్ కాబట్టి అందుకే మేము కంటెంట్ కెరియర్ కోసం ఎత్తుక్కున్నాం అండి, మమ్మల్ని బ్లేమ్ చేయకండి. చికెన్ పచ్చడితో మొదలయ్యి ఉగాది పచ్చడితో క్లోజ్ అయింది చాప్టర్ అంట. అంటే నాకు తెలిసి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందిగా, అందుకే దేవుడు business start. దరిద్రం అంతా తీసేస్తున్నాడు, పాత సంవత్సరం దరిద్రం అంతా. మనకే వాళ్ళకే. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇది గైస్ ఈ రోజుటి మన ట్రెండింగ్ వైసో ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ అన్నమాట. బేరాలు ఆడతారు కదా, వాళ్ళు కూడా ఇట్లనే మాట్లాడితే అప్పుడు పరిస్థితి ఏంటి? వయసు ఎక్స్పెన్సివ్ అనగంటే నువ్వు పాస్ పని చేసుకొని కెరీర్ మీద ఫోకస్ చేస్తారేమో ఇక. అదే మీ లెవెల్, అదే మీ లెవెల్, అదే ఏమన్నది ఇట్లయితే నీ పిల్ల నీతో ఉండదు అన్నది మామ. అప్పుడు పరిస్థితి ఏందిరా బాబు, అన్న ఊరేసుకుంటే. వేరే వాళ్ళు మాట్లాడారు, అతనికి సెండ్ చేయబోయి ఇతనికి వచ్చింది అని అంటున్నారు. సో నువ్వు అలా చేసినప్పుడు యూ షుడ్ అపాలజైజ్ రైట్. బేస్లెస్ డిఫెన్సెస్ ఇస్తున్నారు. జస్ట్ ఆస్క్డ్ 1 క్వశ్చన్ సింపుల్ గా వైసో ఎక్స్పెన్సివ్ అండి మీవి అని అన్నాడు, దాంట్లో తప్పేంటనేది అసలు. నీ పెళ్ళాము నీ కెరియర్ అని మొత్తం తీసుకో. సంస్కృతాలు మళ్ళీ మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. సో అది ఫ్రెండ్స్, కాంట్రవర్సీ అనుకోండి ఏమన్నా అనుకోండి, విత్ దిస్ ఇస్ వాట్ ఇట్స్ ట్రెండింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. And I hope you guys liked the video. So please do share, like and subscribe. Bye bye. Next video సెట్ అయిపోతా నేను. అది కూడా అనివార్య కార్యాలు మళ్ళీ ఏమన్నా రాకుండా ఉంటాయండి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకో దొంగ. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ get the hell and heaven